ఈ రాష్ట్రంలో కూడా చేస్తా ఉన్నాం. ఎస్, అంటే శోభన్ గారు ఖచ్చితంగా శ్రీనివాస్ గారు చెప్తున్నట్లుగా సన్నకారు రైతులకైతే బహిరంగంగానే అన్యాయం జరుగుతోంది. మీరు అన్నట్లుగా దానికి సంబంధించి ఏదైనా చేస్తుందంటే ఏం కూడా లేదు మరి. అండ్ రుణాలు ఏదైతే తీసుకుంటున్నారో రుణాలకి సంబంధించి రుణమాఫీ చేస్తున్నారా అంటే బడా సామ్రాజ్యాధినేతలకు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు చేస్తున్నారు. కానీ ఒక రైతు ఒక నెలలో ఒక ఈఎంఐ కట్టలేకపోతే వెంటనే వచ్చి ఆ రైతును ఇష్టారీతిన బ్యాంకు వాళ్ళు తిట్టడం కావచ్చు, నలుగురిలో పరువు తీయడం కావచ్చు, రైతులు ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, అటువంటి సమాజంలో ఎన్నో చూస్తున్నాం. అంటే మధ్యతరగతి పేదవాడికి సంబంధించి రుణాల విషయంలో ఒక విధంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద సామ్రాజ్యాధినేతలకు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం పెద్ద స్థాయిలో రుణాలు మాఫీ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది సామాన్యులకు వర్తింపజేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, కానీ అలా జరగట్లేదు పూర్తిగా. అందుకే ఇప్పుడు శోభన్ చెప్పినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాన్ని వ్యక్తపరిచాడు. ఏంటి, ఇప్పుడు రైతు ఉద్యమం రాబోతుంది. రైతు దేశం మొత్తం కూడా రైతులు ఎప్పుడైతే ఈ బడ్జెట్ పైన ఈ ప్రభుత్వాల పైన ఎప్పుడైతే పోరాటం కొనసాగిస్తారో అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆలోచన మనం చేసినటువంటి తప్పిదాల వల్లనే రైతులు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి అంశాన్ని గుర్తిస్తారు. గుర్తించి అప్పుడు మరి రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా రుణాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ రైతులు మాత్రం ఇది గమనించి ఉద్యమించాల్సినటువంటి అవసరం మాత్రం ఆసన్నమైందని మాత్రం చెప్పక. ఇంకో విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ. 2014-2015 ఆ సంవత్సరంలో మొత్తం బడ్జెట్ లో దాదాపు 5.5% వరకు రైతాంగానికి కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా రైతులకి ఇంకేదో చేస్తామని చెప్తూ వాస్తవ లెక్కల్లో మాత్రం తగ్గించుకుంటూ వస్తుంది. ఈరోజు 4% కూడా మొత్తం బడ్జెట్ లో కేటాయించినటువంటి పరిస్థితి. ఈ ఏడాది అయితే 3.9% మాత్రమే మొత్తం బడ్జెట్ లో కేటాయించారు. సో ఇక్కడే క్లియర్ గా అర్థమవుతోంది కదా అసలు రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఉందనేది. ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి, కానీ రైతాంగానికి ఎక్కడా కూడా పెరగట్లేదు. రైట్, విచిత్రం ఏంటంటే పప్పు దినుసుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేశాము, అభివృద్ధి కోసం ఆలోచనలు చేశాం, ప్రణాళికలు చేశాం, బడ్జెట్ మాత్రం లేదు. రెండో అంశం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పత్తి దిగుబడికి అంటే అధిక దిగుబడికి ప్రణాళికలు 6 సంవత్సరాల ప్రణాళికలు ఏర్పాటు చేసావు. కానీ ఒక విషయం గమనించారా, పంచవర్ష ప్రణాళికలన్నీ కూడా రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ స్థానంలోకి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాం అంటే అసలు క్లారిటీ లేదా కేంద్ర ప్రభుత్వానికి? అదే కదా ముందున్నది, పంచవర్ష ప్రణాళికలతోటి 5 ఏళ్ల పాటు ఒక రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించుకుందాం అనేటువంటి ఒక విజన్ తోటి పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారు. వాటిని పూర్తిగా రద్దు చేసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చి మళ్ళీ 6 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, 5 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అంటే మరి రద్దు చేయడం ఎందుకు అసలు? వాటిని పూర్తి కన్ఫ్యూజన్ లో ఉందేమో కేంద్ర ప్రభుత్వం. రూపకల్పన చేసేటప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మేధావులతో దాని తర్వాత అందుకు సంబంధించినటువంటి ప్రతి సెషన్తో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో మాట్లాడి దాని మీద ఒక ఆలోచనకు రావాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక 4 వాల్స్లో కూర్చున్నటువంటి వ్యక్తి కూర్చొని ప్రణాళికలు రాసినటువంటి దాన్ని తీసుకొచ్చి బడ్జెట్ రూపంలో లోక్సభలో ప్రవేశపెట్టారంటే ఎంత అన్యాయం చేశారు ఈ రైతులకు అన్నటువంటి విషయాన్ని మాత్రం మనందరం గమనించక తప్పదు. రైతుల పక్షాన మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది, గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో 4 సైడ్స్ టీవీ మాత్రం ఎప్పుడు నిత్యం రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. వాళ్ళు సాధించే వరకు వాళ్ళ నడుము గుజాన ఎత్తుకొని మాత్రం నిల్చుంటుందని చెప్పక తప్పదు. తప్పకుండా 4 సైడ్స్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రైతుల పక్షాన పేదవాడి పక్షాన ఎప్పుడూ కూడా పోరాడుతుంది. మరింత సమాచారం అందించడానికి